ఇక తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖమ్మం నుంచి యాకేష్ అందిస్తారు. యాకేష్, చెప్పండి, ప్రస్తుతం ఖమ్మంలో పరిస్థితి ఏంటి, ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, చెరువుల పరిస్థితి ఏంటి, టోటల్ గా ఖమ్మం వర్షాలకి ఎంత ప్రభావితమైంది? యాకేష్, యాకేష్, ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం వర్షాలు అయితే ఉదయం నుంచి కూడా లేవు. ప్రస్తుతానికైతే ఖమ్మం జిల్లాలో ఉదయం నుంచి కూడా ఇలాంటి వర్షం కురలేదు. కాసేపు ఉదయం పూట ముద్దురు పెట్టినప్పటికీ కూడా ప్రస్తుతం వాతావరణం అయితే పొడి వాతావరణం కనిపిస్తా ఉంది. అయితే ఖమ్మం ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఖమ్మంకు ఆనుకొని పోయేటువంటి మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కలెక్టర్ అనుదీప్, అటు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఇద్దరు కూడా లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. మున్నేరు వరద ప్రభావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ఎక్కువ కూడా వర్షపు నీరు చేరే అవకాశం ఉన్నటువంటి క్రమంలో అక్కడి ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా వర్షాలతోటి ఆ ప్రాజెక్టులు అటు చెరువులు నిండిపోయినటువంటి సందర్భం ఉన్నది. అంటే ఇవాళ వాతావరణ శాఖ భారీ వర్షం రెడ్ అలర్ట్ ఖమ్మం జిల్లాకు ప్రకటించినప్పటికీ కూడా పెద్దగా జిల్లాలో ఎక్కడ వర్ష జాడలు అయితే కనిపించలేదు. ఇంకోటైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు వాగులు వంకల్లోకి అయితే వర్షపు నీరు భారీగా చేరింది. చెరువులు పూర్తిగా అలుగుబారి కనిపిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రధానంగా ఉన్నటువంటి వైరా పాలేరు రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరిపోయాయి. అటు పాలేరు 23 అడుగులకు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని అలుగుపారుతా ఉంది. దీంతో అనేక గ్రామాలకు ఉన్నటువంటి చెరువుల్లో కూడా ఆ వరద నీరు పారి చెరువులు కూడా నిండుతున్నాయి. అటు వైరా రిజర్వాయర్ కూడా అదే పరిస్థితి, పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి రిజర్వాయర్ కిందికి వాటర్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి చెరువులు కూడా నిండిపోయే సందర్భాలు కనిపిస్తున్నాయి. అటు సత్తుపల్లిలో ఉన్నటువంటి బేతపల్లి పెద్ద చెరువు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి అలుగుపారుతా ఉంది. ఇట్లా అనేక ఆ పెద్ద చెరువులు పూర్తిగా నిండిపోయి అలుగుపారుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇవాళ రెడ్ అలర్ట్ ఖమ్మం జిల్లాకు ఉన్నటువంటి క్రమంలో జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వం కూడా తెలుగు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. అటు ప్రైవేటు ప్రభుత్వ కళాశాలలకు పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించి పూర్తిగా ఈ రోజు విద్యా సంస్థలను అయితే బంద్ చేపించారు. అయితే వర్షం జాడ ఇవాళైతే పూర్తిగా విరమించిందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఎక్కడ వర్షం జిల్లాలో ఎక్కడ కనిపించలేదు. ప్రస్తుతానికైతే పొడి వాతావరణమే జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. అయితే మరో 2 రోజుల పాటు కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు ఉంటాయని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం అయితే ఇటు ఋతుపవనాలకు సంబంధించి బలంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా వర్షాలు ఇంకో 2 రోజుల పాటు ఉంటాయని వాతావరణ శాఖ చెప్పింది. వరుసగా నిన్న ఇవాళ కూడా విద్యా సంస్థలకైతే సెలవిచ్చారు. రేపు కూడా ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం కనుక రేపు కూడా హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి. మరి అటు శనివారం ఆదివారం కూడా విద్యా సంస్థలకు హాలిడేస్ ఉన్నటువంటి నేపథ్యంలో వరుసగా విద్యార్థులకు 5 రోజుల పాటు కూడా సెలవులు ప్రకటించాయి విద్యా సంస్థలు. ఏదేమైనా 2 రోజుల పాటు కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మరో వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వాగులు వంకలు చెరువులు నిండినటువంటి సందర్భంలో ఒకవేళ పెద్ద వర్షం కింద వస్తే ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది. ప్రధానంగా ఖమ్మానికి మున్నేరు వరద ప్రభావం కొనసాగితే మాత్రం గత సంవత్సరం మనం ఎలాంటి వరదలు ముంచెత్తాయి, ఎలాంటి ఇబ్బంది కలిగింది ప్రజలకు అనే అంశాన్ని చాలా స్పష్టంగా చూసుకున్నాము. ఈసారి ఆ పరిస్థితి లేకుండా ఎప్పటికప్పుడు మున్నేరు వచ్చేటువంటి వరద పరిస్థితిని అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉంది.
అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఒకవేళ వరద కనుక భారీగా వస్తే మాత్రం పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని అధికార యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు ప్రజలకు సూచిస్తా ఉంది. మరోపక్క భారీ వర్షాలతోటి రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉంది. నిన్న మొన్నటి వరకు వర్షాల జాడలేదు, ముఖం చాటిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి రైతులు పూర్తి స్థాయిలో ఈసారి పంటను సిద్ధం చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే వరి నాట్లు వేసుకున్నారు. అటు పత్తి విత్తనాలు కూడా నాటుకున్నటువంటి క్రమంలో అవి కూడా మొక్కలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. వర్షాలు వాటికి ప్రాణం పోతాయని చెప్పుకోవచ్చు. ఈసారి కొంత కాలము వెనుకకు జరుగుతుందని భావించినప్పటికీ కూడా ఇప్పుడు ఆగస్టు మొదటి వారంలో కురుస్తున్నటువంటి వర్షాలు పంటలకు ఆశలు ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా రైతులకు ఈసారి పుష్కలంగా వానలు పడడం, పంటలకు ఇబ్బంది లేదనేది రైతుల నుంచి వస్తున్న మాట. ఓకే, థ్యాంక్ యూ రాకేష్. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ ఆదిలాబాద్ పరిస్థితిని మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఈవినింగ్ స్పందన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం పడుతుంది. ముఖ్యంగా నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే రికార్డు స్థాయిలో వర్షం కురిసిందని చెప్పవచ్చు. మంచిర్యాల జిల్లా కండెపల్లిలో 23.6 సెంటీమీటర్లు, భీమినిలో 4 సెంటీమీటర్లు, రిబ్బెనలో ఆసిఫాబాద్ జిల్లా రిబ్బెనలో 21.8 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నిన్న నమోదైంది. నిన్న ఉన్నటువంటి వర్షం తాలూకా వరద ప్రవాహము ఇంకా కొనసాగుతూనే ఉంది. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని వాగులన్నీ కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. భారీ వర్షాల కారణంగా ముఖ్యమైనటువంటి కడెం ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో కడెం ప్రాజెక్టు 2 గేట్లను లిఫ్ట్ చేసి 16,000 క్యూసెక్ల వాటర్ని రిలీజ్ చేశారు. దీంతో దిగువన ఉన్నటువంటి గోదావరి నదిపై ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులకు కూడా భారీగా ఇన్ఫ్లో వస్తు చేరుతుంది. దాదాపు 20,000 క్యూసెక్ల పైగా ఇన్ఫ్లో ఎల్లంపల్లి ప్రాజెక్టులకి వస్తుంది. దీంతో నిన్నటి వరకు 14.256 టీఎంసీలు ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈరోజు 15.4678 టీఎంసీలకు చేరుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వాటర్ క్రమక్రమంగా వస్తున్నట్టు నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వాటర్ అయితే లిఫ్ట్ చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి లిఫ్ట్ చేసినటువంటి వాటర్ ను నంది మేడారం పంప్ హౌస్ కు వెళ్తుంది. నంది మేడారంలో ఉన్నటువంటి 3 పంప్ హౌజులను ఆన్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వాటర్ ని పంపింగ్ చేస్తున్నారు. నంది మేడారం పంప్ హౌస్ నుంచి అక్కడే ఉన్నటువంటి మేడారం సర్జిపూర్లోకి వెళ్తుంది. అక్కడి నుండి తిమ్మాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గరికి కూడా గోదావరి నీళ్లు వెళ్తున్నాయి. దాదాపు 12,000 క్యూసెక్ల వాటర్ అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది మేడారం పంప్ హౌస్ ద్వారా పంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆ వాటర్ మిడ్ మైనర్ గానీ, ఇటు ఎల్ఎండి గానీ, అలానే ఎస్ఆర్ఎస్ వరద కాలువ గానీ తిరిగి అక్కడి నుంచి తరలించే అవకాశం ఉంది. మొత్తానికి ఈ సీజన్ లో మొదటిసారి నీటిపారుదల శాఖ అత్యంత క్రియాశీలకమైనటువంటి డెసిషన్ తీసుకుందని చెప్పవచ్చు. ఆ డెసిషన్ ప్రకారము ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఏడాది ఈ సీజన్ లో మొదటిసారిగా గోదావరి నీటి జనాలను పంపింగ్ చేస్తున్నారు. అది నంది మేడారం పంపుల ద్వారా కూడా షిఫ్ట్ అవుతుంది. ఇక వరద విషయానికి వచ్చేసిన మాత్రం ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ఇక వరద కంటిన్యూ అవుతుంది. జిల్లాలోని వాగులు కూడా అన్ని ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి నీల్వాయి వాగు కూడా మత్తడి పోస్తుంది. దాంతోపాటు భీమన్న వాగు, ఎర్రవాగు, ఈ వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భీమిని మండలం చిన్న ముత్తాపూర్ గ్రామంలోకి నిన్న వరద నీరు వచ్చి చేరింది. ఇంకా కూడా వరద అలానే ఉంది. దీంతో ఇళ్లలోకి చేరినటువంటి వరదను, బురదను శుభ్రం చేసుకోలేక, ఇటు బయటికి రాలేక కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. కన్నెపల్లి మండలానికి సంబంధించినటువంటి తాలిగాం గ్రామంని కూడా వరద చుట్టుమేయడంతో ఆ గ్రామంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు, ఇళ్లలోకి వాటర్ వచ్చినటువంటి ప్రజలు కూడా కొంతమంది ఖాళీ చేసి అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రానికి కూడా వెళ్తారు. తిరిగి ఈ రోజు కూడా అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఇళ్లలోకి వచ్చి చూసుకునేసరికి ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తడిచిపోయాయి. బియ్యం తడిచిపోయింది, నిత్య సామాగ్రి కూడా తడిచిపోయింది. కూలర్లు కానీ, ఫ్యాన్లు కానీ, ఫ్రిడ్జ్ లో కూడా వాటర్ వచ్చిపోయింది. బైకులు కూడా
స్టార్ట్ కాలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. గ్రామాల్లో ఎక్కువగా ట్రాక్టర్లు ఉంటాయి కాబట్టి ఆ ట్రాక్టర్ల ద్వారా పాడైపోయినటువంటి సామాన్లు కానీ కొత్త సామాన్లు కానీ కాలనీల నుంచి కూడా ప్రజలు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల గురించి వరద పరిస్థితి అలానే కలుస్తుంది. దీంతో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీ, అధికార యంత్రాంగం అంతా కూడా వరద ప్రభావిత ప్రాంతాలకు స్వయంగా వెళ్లి పర్యవేక్షించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రాజు పటేల్. ఇక తెలంగాణ వ్యాప్తంగా వర్షాల కారణంగా నల్గొండ జిల్లా కూడా చాలా ప్రభావం అయింది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, చెప్పండి, ప్రస్తుతం నల్గొండ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయని తెలుస్తోంది. ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? జానయ్య, అన్మ్యూట్ చేసుకోండి. నల్గొండ జిల్లాతో పాటు సూర్యాపేట రెండు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. నిన్న రాత్రి భారీ వర్షాలు కూడా పడ్డ పరిస్థితి ఉంది. ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి కోదాడతో పాటు హుజూర్ నగర్ లో దాదాపు వర్షపాతం మేలచెరువుగా 121 ఇటు నల్గొండ జిల్లా డిండిలో 105 మిల్లీమీటర్ వర్షపాతం నమోదు కావడం జరిగింది. రికార్డు స్థాయిలో వర్షపాతం కూడా అచ్చులన్నీ కూడా నిండి వాగులు ఉప్పు పరిస్థితి హుజూర్నగర్ ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఈ వర్షం ఎఫెక్ట్ భారీగా మాత్రం చెప్పవచ్చు. గణేష్ నగర్ తో పాటు మరో కాలనీకి సంబంధించి వర్షం కురవడంతో కాలనీలోకి వరద రావడం ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి జేసీబీల ద్వారా పునరావాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. కోదాడ పెద్ద చెరువు మాత్రం ఫుల్ ట్యాంక్ కావడంతో పాటు నిండి వరద నీరంతా కూడా ఏదైతే బయటికి రావడం జరిగింది. దీంతో దాదాపుగా 30 గ్రామాలకు కోదాటకు సంబంధించి ఇతర గ్రామాలకు అంతా కూడా జమ కావడం జరిగింది. వరదతోటి రాకపోకలు కూడా నిలిచిపోవడం. హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి మాత్రం ఉప్పొంగి ప్రవహిస్తున్నపల్లి ఒల్లిగొండ ఈ పట్టణాల మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. నిన్న భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న పోలీసుల ఏదైతే వాగులు వద్ద నుంచి వెళ్లకుండా కూడా ప్రమాదం బారిన పడకుండా పోలీసులు కూడా అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేయడం, బారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా నిన్న పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా రెడ్ అలర్ట్ ఉన్నది. నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. రాత్రి కురుస్తుండటంతో ముంపు ప్రాంతాలను చేసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ముంపు ప్రాంతాలను గుర్తించడం జరిగింది. వారికి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా అధికారులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు 3 జిల్లాలకు సంబంధించి యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి 3 కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా కేటాయించడం జరిగింది. దీంతో పాటు అధికారులు నిత్యం గ్రామ స్థాయి అధికారులు కూడా స్థానికంగా ఉండి ఇబ్బందులు కలగకుండా చూడాలి. చెరువులకు భారీ వరద వచ్చిన నేపథ్యంలో అన్ని దాదాపుగా జిల్లాల వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చెరువులు కూడా నిండుకుండలా మారి అలుగుపోస్తున్న సిచ్యువేషన్ లో ఒకవేళ చెరువు కట్టలు తెగే అవకాశం ఉంది, గ్రామాలు కూడా ముంపున గురయ్యే అవకాశం ఉండే చెరువులను కూడా గుర్తించి చర్యలు చేపట్టాలనేది కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు దీంతో పాటు ఇటు ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా క్రస్ట్ గేట్లను 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దాదాపుగా 2,90,000 క్యూసెక్ల వరకు ఇన్ఫ్లో వస్తుండగా అంతే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 587 అడుగులకు చేరుకోవడం జరిగింది. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఎగువ నుంచి 16,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండటంతో కేతపల్లి వద్ద ఉన్నటువంటి మూసీ ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ మూసీ ప్రాజెక్టు పరివాహకానికి సంబంధించి కిందికి దిగువకు వెళ్తున్న వరద ప్రవాహంతో
ఎక్కువ నుంచి వస్తున్న వరద ప్రభావంతో చాలా గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి సంబంధించి ఎక్కువ ప్రాంతాల్లో కానీ సంబంధించి కూడా అందరు అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యి కొన్ని గ్రామాలకు మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం తోటి దిగువకు వెళ్తున్నటువంటి నీటితోటి మా భీమారం సూర్యాపేటకు సంబంధించినటువంటి ఏదైతే కాజ్వే ఉంటుందో దానిపై నుంచి కూడా వరదకు వెళ్తున్న నేపథ్యంలో అక్కడ పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా వరద దిగువకు వెళ్తున్న నేపథ్యంలో గేట్లు ఎత్తడం తోటి ఆ చుట్టుపక్కల అంటే పరివాహకం ఉండే గ్రామాలలోకి కూడా వరద ప్రవాహం వస్తుండడం తోటి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత 4 రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలైతే ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా వాతావరణ శాఖ 2 రోజుల పాటు నల్గొండ సూర్యాపేట జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది సూచించిన నేపథ్యంలో నిన్న రాత్రి కూడా భారీ వర్షం కురిసింది. కాబట్టి ఈ రోజు కూడా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందనేది అధికారులు కూడా అప్రమత్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు మంత్రులు కూడా జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా ఇప్పటికే కలెక్టర్లతోటి మాట్లాడి సమీక్ష చేసి చర్యలు చేపట్టాలి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలనేది మాత్రం చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా 2 కాలనీలకి వరద ప్రవాహం రావడం జరిగింది. అక్కడ చర్యలు చేపట్టడం తోటి ఆ వరద అంతా కూడా వెళ్లిపోవడం తోటి కాలనీ వాసులు అయితే కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రవాహం మళ్ళీ రాకుండా చూడాలనేది కూడా అక్కడ ప్రజలు కోరుతున్న సిచ్యువేషన్. మొత్తానికి నిన్న కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కోదాడ, మేలచెరువు, హుజూర్ నగర్ ఈ ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షం కురవడంతో అక్కడ మాత్రం వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితిలో చాలా గ్రామాలకు మాత్రం రాకపోకలు అయితే నిలిచిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఓకే థ్యాంక్ యూ జానయ్య. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ఇక మెదక్ నుంచి మా ప్రతినిధి నగేష్ మెదక్ పరిస్థితిని వివరిస్తారు. నగేష్, ప్రస్తుతం మెదక్ లో పరిస్థితి ఏంటి? అక్కడ వనదుర్గాదేవి ఆలయాన్ని కూడా తాత్కాలికంగా మూసివేసినట్టు తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఏంటి? ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చెరువులు, వాగులు, వంకల పరిస్థితి ఏంటి? స్పందన, ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షభావం ఈ గత 2 రోజులుగా లేకపోయినప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రభావం అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇది ఒక వరప్రదాయనిగా ఉంటుంది. సింగూరు ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాకు కూడా సాగునీరు అయితే అందుతుంది. అయితే కర్ణాటక నుంచి ఎగువ నుంచి వరద పోటు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ లో నీటి మట్టం అయితే పెరుగుతూ వస్తుంది. సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటి మట్టంలో 29 టీఎంసీలు కాగా ఇప్పటికే 22 టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు ఒక గేట్ ను 1.5 మీటర్ ఎత్తు, కొద్దిగా 1.5 మీటర్ల ఎత్తు లేపి వాటర్ అయితే కిందకి వదులుతూ ఉన్నారు. అయితే సింగూరు ప్రాజెక్టు సంబంధించి ఏదైతే దిగువన ఉండే ప్రాంతాల్లో రైతులు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా వనదుర్గా మాత ఆలయం సంబంధించి అక్కడ వరద పోటు కారణంగా ఆలయం వెలుపల ఆలయం దగ్గర వరకు నీరు వస్తుంది కాబట్టి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఏడుపాయలోని వనదుర్గా మాత ఆలయం మూసివేసి అక్కడ రాజగోపురం వద్దే ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. ఎవరైతే భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారో వారిని కూడా రావద్దని చెప్పి ముందస్తుగా ఈవో కావచ్చు, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వారు ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేశారు. అటు మెదక్, ఇటు సంగారెడ్డి 2 జిల్లాలకు సంబంధించిన సింగూరు ప్రాజెక్టులో వరద పోటు ఎక్కువగా ఉండడం వల్ల రైతులు, మత్స్యకారులు కావచ్చు, ప్రాజెక్టు ఏదైతే పరివాహక ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో ఇప్పుడు వెళ్ళవద్దని చెప్పి సూచనలు చేస్తున్నారు. వరద తీవ్రత ఎక్కువగా ఉంటే మరో గేటు కూడా ఎత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో రైతులు కావచ్చు, మత్స్యకారులు ఆ ప్రాజెక్టు వాటర్ ఫ్లో ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాలకు వెళ్ళవద్దని సూచిస్తున్నారు. మరోవైపు అటు కర్ణాటకలో వర్షాలు ఎక్కువగా ఉండడం, వరద ప్రభావం ఎక్కువగా ఉండడం, అక్కడ ప్రాజెక్టులు నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో సింగూరు, ఇతర నారింజ ప్రాజెక్టులకు నీరైతే వచ్చేస్తుంది. ముఖ్యంగా జహీరాబాద్ సమీపంలో ఉన్న నారింజ ప్రాజెక్టు కూడా వరద నీరు ఎక్కువగా రావడంతో కొంత అక్కడ ఉన్న ప్రజలకైతే ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇటీవల గత 2 రోజుల నుంచి వర్షాలు లేకపోయినప్పటికీ అంతకుముందు వారం రోజుల క్రితం కురిసిన వర్షాలతో జహీరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఇంకా కొన్ని చోట్ల నీరైతే అలాగే ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలనైతే ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ చేస్తూనే ఉన్నారు. కలెక్టరేట్లలో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ 3 జిల్లాల కలెక్టరేట్లలో కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ కాల్ సెంటర్ ద్వారా ఏవైతే వర్షం కారణంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే కాల్ చేసి చెప్పవచ్చు. పోలీస్ శాఖ తర్వాత ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ అన్ని సంయుక్తంగా పనిచేస్తాయని చెప్పి వాళ్ళు చెప్పారు.
అయితే రైతులు ఎలాంటి ఇబ్బంది పడవద్దు, రైతులు వర్షం ఎక్కువగా కురిసే సందర్భంలో పొలాల వైపు వెళ్ళవద్దని చెప్పి విద్యుత్ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే కరెంట్ షాకుల ద్వారా కొంతమంది మనం చూస్తే సిద్దిపేట జిల్లాలో ఒక వ్యక్తి కరెంట్ షాక్ ద్వారా చనిపోయాడు. కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయని చెప్పి వర్షం కురుస్తున్న సందర్భంలో స్టార్టర్లు కానీ మోటార్ల వైపు వెళ్ళవద్దని సూచనలు చేస్తున్నారు. మరోవైపు ఇటు జిల్లాలో ఏ విధమైన ఈ రోజైతే వర్షం లేకపోయినప్పటికీ ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి వరదల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ నగేష్. ఇక వరంగల్ జిల్లాలో పరిస్థితిని వరంగల్ నుండి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, జిల్లా వ్యాప్తంగా ఎంత శాతం వర్షపాతం నమోదైంది, అలాగే రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటి, వారి ఇబ్బందులు ఏంటి, ఇంకా ఎంత శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వాతావరణం చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎక్కువ కూడా మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లాలో మాత్రం ఎక్కువ వర్షపాతం అయితే నమోదని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి కూడా 10 గంటల వరకు అయితే కూడా ఈ 2 జిల్లాల్లో మాత్రం ఎక్కువ వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాకు సంబంధించి సాధారణ వర్షపాతంగానే నమోదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటీవల కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ వరంగల్ నగరం పూర్తిగా మునిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు అప్రమత్తం కావడం, అదేవిధంగా నాలాలను పరిశీలించి దాన్ని క్లియర్ చేయడంతో ప్రస్తుతానికి మాత్రం వరదలు అయితే వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తమ ఇళ్లలోకి చేరి తమ యొక్క ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని కూడా ఏతో కూడా దాన్ని శుభ్రపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మహబూబాబాద్ జిల్లా పరిధిలో చూసుకుంటే మాత్రం ఎక్కువ కూడా ఆకేరు, మున్నేరు వాగులు మాత్రం ఉధృతంగా ప్రవహిస్తున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మిగతా సంబంధించినటువంటి చెరువులు కూడా అన్ని కూడా అలుగులు పోస్తున్నాయి. మరోవైపు వాగులు కూడా వంకలైతే పొంగి పొరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బయ్యారం పెద్ద చెరువు అలుగు పోస్తున్నటువంటి క్రమంలో దిగువన ఉన్నటువంటి పంట పొలాలు మాత్రం పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటువంటి పెద్దగూడూరు, అదేవిధంగా కొత్తగూడ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా వర్షపాతం అయితే కూడా అటువంటి ఏజెన్సీ ప్రజలు మాత్రం కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరోవైపు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి చూసుకుంటే మాత్రం ఇక్కడ ఏతుందో కూడా సంబంధించిన గోదావరి ప్రవాహం కూడా ఎక్కువ కూడా వస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీకి సంబంధించినటువంటి కొన్ని గ్రామాలకు మాత్రం రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయా సంబంధించినటువంటి రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి క్రమంలో అదేవిధంగా దొడ్ల, అదేవిధంగా అక్కడటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి వంతెనలు తెగిపోవడంతో అక్కడటువంటి రాకపోకలు అయితే కొన్ని నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు అక్కడటువంటి జనగామ ప్రాంతంలో మాత్రం సాధారణ వర్షపాతం నమోదవుతుంది. ఇటు ట్రై సిటీకి సంబంధించినటువంటి మాత్రం ప్రస్తుతం మాత్రం ఉదయం సమయంలో కూడా 10 గంటల సమయంలో కాస్త ఏదో కూడా సాధారణ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ వాతావరణ శాఖ చెప్తున్నటువంటి తరుణంలో కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధానంగా ఇటు మహబూబాబాద్ జిల్లా, అదేవిధంగా వరంగల్, హన్మకొండ జిల్లా అయితే కూడా రెడ్ అలర్ట్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సాధారణ వర్షపాతం కూడా ఎక్కువ కూడా అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఉన్నటువంటి అధికారులు కూడా అప్రమత్తం కావడం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లు, అదేవిధంగా మున్సిపల్ సంబంధించిన సిబ్బంది, అదేవిధంగా వైద్య ఆరోగ్యానికి సంబంధించిన సిబ్బంది కూడా అప్రమత్తం చేస్తూ వారందరూ కూడా సకాలంలో కూడా వారికి ప్రజలకు సేవలు అందించాలని చెప్పి ఒకవైపు చూపిస్తున్న క్రమంలో ఇటు వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన వారందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు. ఎందుకంటే ఎక్కువ శాతం కూడా నీటి అయితే కూడా కలుషితం అవుతుంది, అదేవిధంగా అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా సంబంధించిన వారంతా కూడా అక్కడ వైద్య సిబ్బంది చెప్పినటువంటి తగు సూచనలు పాటించాలంటూ కూడా ఒకవైపు ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తం అవుతుంది. మరోవైపు ఇక్కడ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వీరంతా కూడా ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడ అప్రమత్తంగా ఉండడం, వారికి సంబంధించిన ఒక స్పెషల్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకవేళ అత్యంత వర్షాలు పడితే మాత్రం కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గత 2 రోజుల క్రితం జరిగినటువంటి ప్రాంతాలు ఏతుంది ఎస్ఆర్ నగరు, అదేవిధంగా సాయి నగరు, మైసమ్మ నగరు, అదేవిధంగా మిగతా సమయంలో శివనగరు, ఇదే విధంగా కూడా ఉన్నటువంటి బిఆర్ నగర్, ఈ ప్రాంతాలు ఎక్కువ కూడా లోతట్టు ప్రాంతాలు కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా సురక్షితంగా తీసుకొచ్చేందుకు సంబంధించినటువంటి ఇప్పుడు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండడం, వారికి సంబంధించిన స్పెషల్ బోట్లను కూడా అందుబాటులో ఉంచడం, వారికి సంబంధించిన వారందరూ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకైతే కూడా ఇక్కడ సిబ్బంది కూడా అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అక్కడ ఇటీవల కురిసిన వర్షం నేపథ్యంలో వారంతా కూడా ఇప్పుడే ప్రస్తుతానికైతే ఇళ్లలోకి చేరుకుంటున్నారు. వారికి సంబంధించిన వస్తువులు, అదేవిధంగా ఇతర సంబంధించిన సామాగ్రిని శుభ్రపరచుకుంటూ కూడా
వారైతే కూడా ఇంట్లోకి వెళ్ళడం, అదేవిధంగా ఒకవైపు మరోవైపు మబ్బులు రావడం, అదేవిధంగా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి వీరంతా కూడా ప్రజలు ఒకవైపు ఆందోళన చెందుతున్నారు, మరోవైపు వర్షాలు కురిస్తే తమ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని చెప్పి ఒకవైపు బిక్కుబిక్కుమంటూ కూడా కాలం వెళ్లదీస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇక 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి. చాలా గ్రామాలు కూడా నీట మునిగాయి. అలాగే అధికారులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చెరువుల వద్దకు ఎవరిని వెళ్లనీయకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పరిస్థితిని మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్న సందర్భం అయితే ఉంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు, చెరువులు పూర్తిగా నిండి జలాలను సంతరించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే చెక్ డ్యాంలు ఉన్నాయో అక్కడ కూడా పూర్తిగా అలుగుపారి చూడడానికి అందంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలు పూర్తి స్థాయిలో నిండడంతో అటు రైతులు గాని ఇటు ప్రజలు గాని పూర్తి స్థాయిలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్, గద్వాల్, నారాయణపేట్, నాగర్ కర్నూలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఇటు వనపర్తి జిల్లాకు మాత్రము రెడ్ అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి మహబూబ్నగర్ లో కురిసిన భారీ వర్షాలకు మహబూబ్నగర్ లో ఉన్న ట్యాంక్ బండ్ పూర్తి స్థాయిలో నిండడంతో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. నిన్న రాత్రి సమయంలో అటు ఎస్పీ, కలెక్టరు పరిసర ప్రాంతాలను సందర్శించడం జరిగింది. ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్లొద్దు అని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు జడ్చర్ల విషయానికి వస్తే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ఉన్న దుదుంబి వాగు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఇదే అత్యంత పెద్ద వాగు. ఈ వాగు మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ నుంచి అటు డిండి వరకు వెళ్తుంది. నల్గొండ జిల్లా డిండి వరకు వెళ్తుంది. డిండి ప్రాజెక్టులో ఈ నీరు మొత్తం స్టోర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంటది. అయితే ఈ దుదుంబి వాగుకు సంబంధించి పరివాహక ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఈ వాగు దగ్గరికి ప్రజలు వెళ్లకూడదని అటు పోలీస్ యంత్రాంగము హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులకు సెలవులను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎలాంటి సమయంలో కూడా ఆపత్కాల సమయంలో అందరూ అందుబాటులో ఉండాలి, ఎవరికి ఏమో ఇబ్బందులు ఉన్నా తక్షణమే స్పందించాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఎవరికి ఇబ్బందులు ఎదురైనా ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది మహబూబ్నగర్ జిల్లా పరిస్థితి. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలో చూసుకుంటే నాగర్ కర్నూలు జిల్లాలో కేశ సముద్రం కూడా పూర్తి స్థాయిలో నిండి అలుగు పారడంతో ఉంటుంది. ఇటు నాగర్ కర్నూలు, బిజినపల్లి, తాడూర్, కొల్లాపూర్ మండలాలలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో అక్కడ కూడా వాగులు పూర్తిగా నిండి అలుగు పారుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. నిన్న కురిసిన భారీ వర్షానికి నాగర్ కర్నూలు జిల్లాలో పూర్తిగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇటు కల్వకుర్తిలో కూడా రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. కల్వకుర్తి నుంచి సమీప గ్రామ ప్రజలకు చాలా గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే అలుగు పారుతుందో నాగర్ కర్నూలు జిల్లాలో ఎక్కడైతే అలుగు పారుతుందో రోడ్ల పై నుంచి నీళ్లు వెళ్తున్న సందర్భంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోడ్డును ఎవరు దాటకుండా చూసుకుంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వనపర్తి జిల్లాకు విషయానికి వస్తే వనపర్తి జిల్లాలో నిన్న రాత్రి ఓ మోస్తారు వర్షం కురవడంతో అక్కడ జనజీవనం ప్రశాంతంగా ఉంది. ప్రస్తుతానికి జురాల ప్రాజెక్టు వనపర్తి జిల్లాలో ఉంటుంది కాబట్టి తెలంగాణ జిల్లా రాష్ట్రానికి జలవర ప్రధానిగా ఉన్న జురాల ప్రాజెక్టులో కూడా వరద స్థిరంగా కొనసాగుతుంది. ఈ రోజు జురాలకు సంబంధించిన క్రష్ గేట్లను కూడా పూర్తి స్థాయిలో మూసివేయడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు మళ్ళీ వరద పైనుంచి వచ్చే క్రమంలో దాని ప్రకారము మళ్ళీ గేట్లు తెరిచే అవకాశం అయితే ఉంటుందంటూ కూడా జురాల అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో కూడా ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి.
రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. జనజీవనం పూర్తిగా నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలతో పూర్తిగా జనజీవనం మాత్రము స్తంభించింది. అయితే ప్రస్తుతానికి అయితే వనపర్తి జిల్లాకు సంబంధించి రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. అందరూ అధికారులకు సంబంధించి సెలవులను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు, అదేవిధంగా డాక్టర్స్, మున్సిపల్ కార్మికులకు అందరికీ సెలవులు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నా తక్షణమే స్పందించాలంటూ కూడా ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రము ప్రజానికము అస్తవ్యస్తం అయిపోయింది. స్తంభించిన పరిస్థితి అయితే ఉంది. రోడ్ల పైన నీళ్లు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం అయితే కలుగుతుంది. కాలనీలలో నీళ్లు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కాలనీలలో నీళ్లు చేరడంతో ఆ నీళ్లలో చేపలు రావడంతో ఆ చేపలను పట్టుకునే ప్రయత్నం కూడా యువకులు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ జిల్లా వ్యవస్థ నిన్న కురిసిన భారీ వర్షాలకు జిల్లా ప్రజలు మాత్రము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పొచ్చు. అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. అన్ని శాఖలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇటు మున్సిపల్ శాఖ కానీ, అటు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పూర్తి అన్ని శాఖలను కూడా సమన్వయంతో పనిచేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. ఎప్పుడు కరెంటు ఇబ్బందులు ఉన్నా దాన్ని అతి త్వరగా పరిష్కరించాలని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ తాజా పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ తో శశికాంత్, జీ తెలుగు న్యూస్, మహబూబ్ నగర్ నుంచి. దాన్ని